ధన్యవాదాలు. అంటే ప్రపంచం అంతా అటువైపు వెళ్తూ ఉంటే డాక్టర్ గారు ఇలా మాట్లాడటం సమంజసం కాదేమో. బట్ ఎనీహో మీ అభిప్రాయం చెప్పారు, ధన్యవాదాలు. శ్రీరామ్ రాజగోపాల్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క ఆరోగ్య సేవ గురించి మాట్లాడుతాను అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఈహెచ్ఎస్ లిమిట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద 2 లక్షలు మాత్రం ఇస్తున్నాం అధ్యక్ష. కానీ చిన్న వ్యాధి అయితే సరిపోతుంది, పెద్ద వ్యాధి అయితే చాలామంది అప్పులు పాలవుతున్నారు అధ్యక్ష. ఈ మధ్య ఒక ఆర్టీసీ ఎంప్లాయ్ బొడ్డు పరమేశ్వర్ కుమారుడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది అధ్యక్ష. 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఇంకా 30 లక్షల రూపాయలు కావాలని చెప్పి బోన్ మ్యారో కావాలని చెప్పి ఉన్నారు అధ్యక్ష. నేను మన ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తే దానికి 10 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చారు. కానీ ఆ అమౌంట్ సరిపోదు కాబట్టి వేరే ట్రస్ట్ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ వైద్యం మా దగ్గర దొరకదు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు అధ్యక్ష. అతనికి డబ్బులు లేకపోవడం వలన ఆ బాబు చనిపోయాడు. మేము ప్రభుత్వాన్ని కోరేది ఈహెచ్ఎస్ లిమిట్ పెంచండి, లేకపోతే ఎన్టీ రామారావు చెప్పిన విధంగా సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అన్నారు. వాడు దేవుళ్ళే కాబట్టి ఈహెచ్ఎస్ లిమిట్ దాటిన తర్వాత వాళ్ళని ఎన్టీఆర్ ఆరోగ్య సేవ కింద సరే వైద్య సదుపాయాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. ఆరణి శ్రీనివాస్ గారు.